మౌళి నీకు మాట చెప్తానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు, నేను అలాంటి దగ్గరికి వస్తారు. మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకం. గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడతలు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావా నువ్వు వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ల ఫారం గుర్తు తెచ్చుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగున్నా నీది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను విష్ చేస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, పండ్ల గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను ప్లస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ